భయపడుడి. ఫియర్ గాడ్, దేవునికి భయపడుడి అనే శ్రేష్టమైన అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. పేతురు యేసుక్రీస్తు యొక్క శిష్యులలో ప్రధానమైనటువంటి వాడు. ప్రభువుతో నడిచినటువంటి వాడు. ప్రతి సమయంలో ప్రభువును వెన్నంటి ఉన్నటువంటి వాడు పేతురు. పరలోకపు తాళపు చెవి, ద కీ ఆఫ్ హెవెన్ గివన్ అంటు పీటర్. ఆ పరలోకపు తాళపు చెవి అనేది ప్రభువు పేతురుకి ఇచ్చాడు. అంత అద్భుతమైన ధన్యజీవి పేతురు. ఏమైనా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును సిలువ వేశారు. తల పైకి కాళ్ళు క్రిందకి ఉంచి సిలువలో ప్రభువును వేలాడదీశారు. పేతురు అంటాడు, నన్ను అలా సిలువ వేయొద్దు, తల క్రిందికి కాళ్ళు పైకి తల్ల క్రిందులుగా నన్ను సిలువ వేయండి. చూచారా, ప్రభువు కోసం హతసాక్షి అయినటువంటి వాడు. ఈ పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, రెండవ పత్రిక, ఇవి చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక పత్రికలు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి. ప్రతి ఒక్కరూ ఈ పత్రికలను జాగ్రత్తగా చదవాలి. ఈ పేతురు రాసిన మొదటి పత్రికలో ఈ 14వ వచనంలో, 17వ వచనంలో, 14వ వచనంలో మనం చూస్తే, నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని తెలియజేసినటువంటి పత్రిక. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునిలారా, చాలా అద్భుతమైనటువంటి ఇది. యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తంలో పరిశుద్ధపరచబడినటువంటి వారి కొరకు రాయబడినటువంటి పత్రిక. యేసుక్రీస్తు యొక్క రక్తంలో పరిశుద్ధపరచబడి, ప్రత్యేకించబడి, ఏర్పరచబడినటువంటి వారి కొరకు రాసినటువంటి పత్రిక. ఈ 2వ అధ్యాయంలో ఈ 17వ వచనంలో
మంచి మాటలు, ఒక 3 మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మొదటి మాట ఏంటంటే, అందరినీ సన్మానించుడి. సన్మానించుడి, హానర్ ఆర్ గివ్ ప్రాపర్ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన గౌరవము వారికి ఇవ్వండి. ఎవరిని అగౌరవపరచవద్దు, అవమానపరచవద్దు, ఎవరిని తోలనాడవద్దు. అందరినీ సన్మానించుడి అని ఉన్నది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో షో ప్రాపర్ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. ప్రాపర్ రెస్పెక్ట్, ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వండి. దేవుని బిడ్డలు చేయవలసినటువంటి పని. పరిశుద్ధులుగా పిలువబడి, పరిశుద్ధులుగా నియమింపబడి, ఏర్పరచబడినటువంటి వారికి, ప్రభు రక్తంలో కడుగబడినటువంటి వారికి ఇవ్వబడినటువంటి మాట ఏంటంటే, గివ్ ప్రాపర్ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. అంటే ఒక్కరిని కూడా అగౌరవపరచవద్దు. దేవుని బిడ్డలు ఎవరిని కూడా అగౌరవపరచొద్దు, అవమానంగా మాట్లాడొద్దు, తీసేసినట్టుగా చేయొద్దు, తోలనాడవద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రెండవ విషయం ఏంటంటే, సహోదరులను ప్రేమించుడి. ప్రేమించుడి. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్ బైబిల్ ఎందుకు మీకు చదివి వినిపిస్తానంటే, లోతైన భావం మనకు అర్థం కావాలి అంటే ఒక్కోసారి దాంట్లో ఉంటుంది. ఇక్కడ అందరినీ సన్మానించుడి అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో షో ప్రాపర్ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. అందరినీ సన్మానించుడి అనే దానికి ఎవరికి ఇవ్వవలసినటువంటి గౌరవం, ఎవరికి ఇవ్వవలసిన గొప్పతనం వారికి ఇవ్వండి అనే ఆ భావం ఇచ్చే మాట అక్కడ చూస్తాం. రెండవది, సహోదరులను ప్రేమించుడి. ఈ సహోదరులను ప్రేమించుడి అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏమని వ్రాయబడిన, లవ్ ద ఫ్యామిలీ ఆఫ్ బిలీవర్స్. మనమంతా ఒక కుటుంబం, విశ్వాస కుటుంబం, ఏ ఫ్యామిలీ ఆఫ్ బిలీవర్స్. సంఘం అంటే ఒక కుటుంబం. ఇది విశ్వాస సంబంధమైన కుటుంబం, ఏ ఫ్యామిలీ ఆఫ్ బిలీవర్స్. ఇక్కడ పేతురు గారు అంటున్నాడు, ఈ విశ్వాస కుటుంబంలో ఉన్న వారందరూ ఒకరినొకరు ప్రేమించుడి. ప్రేమ కలిగి ఉండండి. ఎవరిని ద్వేషించవద్దు, ఎవరిని శపించవద్దు, ప్రేమించండి. ఎందుకంటే ప్రభువు మిమ్మును ప్రేమించాడు కనుక మీరు ప్రేమించండి అని చెప్తూ దేవునికి భయపడుడి అని అంటున్నాడు. మూడో విషయం, ఫియర్ గాడ్. దేవునికి భయపడుడి. ఇవన్నీ కూడా దేవునికి భయపడి చేయాలి. ఎవరైతే దేవునికి భయపడతారో వారు తప్పకుండా అందరినీ సన్మానిస్తారు. ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వారికి ఇస్తారు. చాలామంది క్రిస్టియన్స్ని ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు చాలా మర్యాదస్తులండి. వాళ్ళ మాట తీరు, వాళ్ళ నడత తీరు, వాళ్ళ యొక్క నమ్మకత్వం చాలా బాగుంటుంది. ఇతర మతస్థులు ఈ విషయాన్ని బట్టి రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. కనుక
ఎవరైతే దేవునికి భయపడతారో వారు ఒకరినొకరు సన్మానిస్తారు, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తారు. ఎవరైతే దేవునికే భయపడరు, దేవునికి భయపడని వాడు ఎవరిని సన్మానించడు, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడు, గౌరవం ఇవ్వడు, అందరిని అవమానపరుస్తూ ఉంటాడు, తోలునాడుతూ ఉంటాడు, తక్కువ చూపు చూస్తూ ఉంటాడు, నేనే గొప్ప అనుకుంటూ ఉంటాడు. ఎవడు? దేవునికి భయపడని వాడు. తర్వాత దేవునికి భయపడేవాడు విశ్వాస కుటుంబంలో అందరితో ప్రేమగా ఉంటాడు. ఎవరిని శత్రువులుగా భావించడు, ఎవరిని దూషించడు, ఎవరిని శపించడు. ఈ శపించడం అనేది, దూషించడం అనేది అది సైతాను యొక్క ప్రధానమైన లక్షణం. ఇట్స్ ఎ క్యారెక్టర్ ఆఫ్ సాటన్. Envy is the main character of Satan. ఈ సాతానుకు ఉండేటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే శత్రుత్వం, ద్వేషించడం, దేవునికి ఉన్న ప్రధానమైన లక్షణం ప్రేమించడం, అందరినీ ప్రేమించడం, శత్రువులు కూడా ప్రేమించడం. ఇట్స్ ఎ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఎన్వీ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ సాటన్. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు ఖచ్చితంగా చెప్తున్నాడు, దేవునికి భయపడుడి, దేవునికి భయపడుడి, ఫియర్ గాడ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఒక్కోసారి మనం చూస్తూ ఉంటే మనుషుల్లో దేవుని భయము తగ్గిపోతాం, దేవుని ఎడల ఉన్న భయము సన్నగిల్లిపోతా ఉంది. దేవుని బిడ్డలారా, మనుషులకు భయపడతారు, ఎదురింటోడిని చూసి భయపడతారు, పక్కింటోడిని చూసి భయపడతారు, రోడ్లో వెళ్ళేటప్పుడు ఎవడో వస్తే వాడిని చూసి భయపడతారు, మనుషులను చూసి భయపడుతూ ఉంటారు. కొందరు మనుషులు ఇతరులు భయపెడుతూ బతుకుతూ ఉంటారు. మనుషులు కొందరు ఎలా ఉంటారంటే వీరి ఉనికిని కాపాడుకోవడం కోసం ఇతరులను భయపెడుతూ ఉంటారు, భయపెడుతూ బతుకుతూ ఉంటారు. కొందరు భయపడుతూ బతుకుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ భయపడతారు కానీ దేవునికి భయపడడు. ఎవడో పనికిమాలినోడికి భయపడతారు కానీ దేవునికి భయపడడు. ఈనాడు దేవునికి భయపడనటువంటి వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి. ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడుడి, మిక్కిలి భయపడుడి. మనిషికి ఈ దేహం ఒక భాగం అయితే ఆ దేహంలో దేవుడించిన ఆత్మ దీపం ఒక భాగం. దేహంలో నివసిస్తున్న ఆత్మ దీపం, ఈ రెండు ఉన్నాయి. దేహమును చంపడానికి మనుషులు మిక్కిలిగా భయపడుతున్నారు.
కానీ ఆత్మను చంపువానికి భయపడడం లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, దేహమును చంపువానికి భయపడకుడి, దేహమును ఆత్మను నశింపచేయువానికి మిక్కిలి భయపడుడి. ఈ దేహము ఆత్మ రెండు దేవుని వశం. వీటిని చంపువానికి దేహాన్ని చంపగలడు, దేహంలో ఉన్న ఆత్మదీపం చంపగలడు, నశింపజేయగలడు, నరకాగ్ని గుండం పాలు చేయగలడు. కనుక దేవునికి భయపడాలి. ప్రతివాడు దేవునికి భయపడాలి. ఒక విషయం ఏంటంటే, దేవునికి భయపడేవాడు ఈ లోకంలో దేనికి భయపడడు. దేవునికి భయపడని వాడు ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డు, దేవునికి భయపడని వాడు ప్రతి చిన్నదానికి భయపడుతుంటాడు. కనుక దేవునికి భయపడండి, ధైర్యంగా ఈ లోకంలో జీవించండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి భయపడే వారికి కలిగేటువంటి ప్రయోజనాలు, ఒక 4 ప్రయోజనాలు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. మొదటి ప్రయోజనం, దేవునికి భయపడే వారికి కలిగే ప్రయోజనం, మనం ప్రారంభంలో చదువుకున్నటువంటి కీర్తన, నేను ప్రారంభంలోనే 112వ కీర్తన చదివాను. ఈ 112వ కీర్తన మీరు తీసుకుంచండి. ఈ 112వ కీర్తన 7వ వచనం, మొదటి వచనం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. 7వ వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. దుర్వార్తకు జడియడు. ఎవరైతే దేవునికి భయపడతారో వారు దుర్వార్తకు జడియరు. దేవునికి భయపడే వారికి కలిగేటువంటి మొదటి ప్రయోజనం, దుర్వార్తకు జడియడు. ఈ లోకంలో ఈ రోజుల్లో ప్రతిరోజు మనం అనేకమైన దుర్వార్తలు వింటూ ఉన్నాం. మంచి వార్తలు వినలేకపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు పొద్దున నిద్ర లేచినది మొదలుకొని పడుకునే వరకు ఈ రోజుల్లో అనేక దుర్వార్తలు మనం వింటున్నాము. ఈ వరదల వల్ల కానీ, తుఫాను వల్ల కానీ, యాక్సిడెంట్స్ వల్ల కానీ, ఈ కరోనా వైరస్ వల్ల కానీ మనుష్యులు భయభ్రాంతులతో అనేక భయాలు బ్రతుకుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చదువుకున్న వాక్యంలో ఏమని ఉందంటే, ఎవరైతే దేవునికి భయపడతారో వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, కనుక వాడు దుర్వార్తకు జడియడు. ఎన్ని దుర్వార్తలు వస్తున్నా కానీ దేవునికి భయపడేవాడు ఎన్ని దుర్వార్తలైనా భయపడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు మనకు ఒక గొప్ప పాఠం నేర్పించాడు. యోబుని గురించి బైబిల్లో వ్రాయబడినటువంటి అద్భుతమైనటువంటి 5 విషయాలు.
ఏంటంటే యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అంతటి గొప్పవాడు లేడు. 5 విషయాలు ఆయన గురించి రాయబడి, దేవుడు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం, దేవుడిచ్చిన సాక్ష్యం. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప దైవ భక్తునికి ఒకే రోజు అనేక దుర్వార్తలు ఆయన వినవలసి వచ్చింది. ఒకే రోజు అనేక దుర్వార్తలు వచ్చాయి. ఎద్దులు, గాడిదలు 500 జతలు. అక్కడ వచ్చి వాటిని చంపి, పనివారిని చంపి వెళ్ళిపోయి శెబాయి. యోబు గ్రంథంలో మనం చూస్తాం, మొదటి అధ్యాయంలో మనం ఆ విషయాలు చూస్తాం. తర్వాత గొర్రెలు పనివారిని చంపేస్తారు. ఒకే రోజు ఆయన యొక్క 3 కుమార్తెలు, 7 కుమారులు వారు తరచుగా చేసుకునేటువంటి విందు చేసుకుంటున్నప్పుడు ఒక పెద్ద సుడిగాలి వచ్చి ఒకేసారి వారు ఉంటున్న ఇల్లు పడిపోయి చనిపోయారు. ఎన్ని దుర్వార్తలు! ఒక్కరోజే ఆస్తంతా పోయింది, కుమార్తెలు పోయారు. ఒకే రోజు ఎన్ని దుర్వార్తలు వచ్చాయి. యోబు భయపడలేదు. దేవుని యందు భయభక్తులు గలవాడు, దుర్వార్తకు జడియడు. యెహోవా ఇచ్చిను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని దేవుణ్ణి స్తుతించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవునికి భయపడుడి. దేవునికి భయపడేవాడు దేనికి భయపడు. దేవునికి భయపడినవాడు ప్రతి చిన్న విషయానికి భయపడుతూనే ఉంటాడు, ప్రతి నిమిషం భయపడుతూ చస్తుంటాడు. దేవునికి భయపడిన వారికి కలిగే ప్రయోజనాల్లో మొదటి ప్రయోజనం, ఎలాంటి దుర్వార్త వచ్చినా దానికి భయపడదు. రెండవ విషయాన్ని చూద్దాం. కీర్తనలు 112వ కీర్తన, అది మీరు తీసుకొచ్చండి. దీంట్లో నుండి ఈ 4 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. 112వ కీర్తన 8వ వచనం. మొదటి వచనం చదువుతాను, తర్వాత 8వ వచనం చదువు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని మనస్సు స్థిరముగా నుండు, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు భయపడు. రెండవ ప్రయోజనం ఏంటంటే శత్రువులకు భయపడు. దేవునికి భయపడవారు శత్రువులకు భయపడరు. ఎందుకంటే వారి మనస్సు స్థిరముగా ఉంటుంది. దేవునికి భయపడే వారి మనస్సు స్థిరముగా ఉంటుంది కనుక, స్టేబుల్ మైండ్. వారు శత్రువులకు భయపడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. శత్రువు లేనటువంటి వాడు, నాకెవ్వరూ శత్రువులు లేరు అని చెప్పగలిగేవారు చాలా అరుదుగా ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరికంటే ప్రమాదకరమైన శత్రువు దేవుని బిడ్డలకు సాతాను. వాని గురించి ఏమని వ్రాయబడి ఉన్నదంటే, గర్జించు సింహం,
A roaring lion, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. The devil is searching to swallow God's fear, God's people. దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు గలవారిని మృంగేయాలి, వాళ్ళని పడద్రోయాలి అని చెప్పేసి ఈ అపవాది గర్జించు సింహం వలె వెదకుచు తిరుగుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చాలా పెద్ద శత్రువు మనకు, దేవుని బిడ్డలకు. అది భయపెడుతూ ఉంటాడు. ఎలా భయపెడతాడు? గర్జిస్తూ భయపెడుతుంటాడు. సింహంలాగా భయపడతా ఉంటాడు. సింహం కాదు, కానీ సింహంలాగా గర్జిస్తూ దేవునికి భయపడే వారిని భయపెడుతూ వాడు వెతకుచూ తిరుగుతూ ఉంటాడు. అది వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదిని ఎదిరించుడి అని దేవుని వాక్యం సమస్య. వాడు మీ యొద్ద నుండి పారిపోవు. రెసిస్ట్ ద డెవిల్. సాతాన్ని ఎదిరించండి. వాడు భయపెడతా ఉంటాడు, ప్రతి క్షణం భయపెడతా ఉంటాడు. దేవుని బిడ్డలు భయపడకూడదు, ధైర్యంగా ఎదిరించాలి. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు మహాధైర్యము గలవాడు. చిన్ననాటి నుండి కూడా దేవునికి భయపడేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆయనకి భయం అనేది తెలియదు. ఆయన బాలుడుగా ఉన్నప్పుడే సింహాన్ని చీల్చివేశాడు, ఎలుగుబంటిని చీల్చివేశాడు. కానీ హీ వాజ్ ఎ బాయ్. బాలుడుగా ఉన్న పెద్దవాడైనప్పుడు కాదు, అడవిలో మందలు కాసుకుంటా ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి వస్తే దాన్ని చీల్చి పడేశాడు. ఎలుగుబంటికి భయపడలేదు. ఒక సింహం వస్తే దాన్ని చీల్చి పడేశాడు, భయపడలేదు. ఇశ్రాయేలీలంతా భయపడుతున్నారు గొలియాతు, కానీ దావీదు భయపడలేదు. దావీదు హృదయంలో ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఎక్కడదంటే దావీదు దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడేవాడు మరి దేనికి భయపడు? సౌలు దావీదును తరిమి చంపాలని ప్రయత్నం చేశాడు. దావీదు భయపడలేదు. సాతాను అనేక చిక్కులు కుతంత్రాలు పెట్టింది, భయపడలేదు. దేనికి భయపడలేదు, ఎందుకంటే దేవునికి భయపడేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి భయపడేవాడు దేనికి భయపడడు. శత్రువులకు అసలే భయపడడు. ఎలీషా మహాప్రవక్త, ఏలియా యొక్క శిష్యుడు. ఒకసారి సిరియా సైన్యము ఒక్కసారిగా ఇశ్రాయేల్ మీద దండెత్తి వచ్చింది. ఒక పెద్ద సైన్య సమూహం, శత్రు సైన్య సమూహం. ఈ సిరియన్లు ఇశ్రాయేల్ మీదకు దండెత్తి వచ్చారు. మీరు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుండి చూడవచ్చు. దండెత్తి వచ్చారు, కానీ భయపడలేదు. ఎలీషా సిరియా సైన్యములకు భయపడలేదు. హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు హిజ్కియా దేవునికి భయపడేవాడు.
అష్షూరు సైన్య సమూహం దండెత్తి వచ్చారు. హిజ్కియా మీద భయపడ్డాడు, ఎదిరించాడు, శత్రువులను జయించాడు, శత్రుశేషాన్ని నశింపు చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవునికి భయపడుడి. దేవునికి భయపడేవాడు శత్రువులకు భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఎంతమంది శత్రువులున్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు. దావీదు పక్షంగా దేవుడు ఉండి యుద్ధం చేశాడు. ఎలీషా పక్షంగా దేవుడు ఉండి యుద్ధం చేశాడు. హిజ్కియా పక్షంగా దేవుడు ఉండి యుద్ధం చేశాడు. దేవుని బిడ్డలారా, నీవు దేవునికి భయపడినట్లయితే దేవుడు నీ పక్షమున నుండి యుద్ధం చేస్తాడు, నువ్వు జయిస్తావు. దేవునికి భయపడే వారికి శత్రు భయము ఉండదు. దేవుని వాక్యం అది రెండవ ప్రయోజనం. మూడవ ప్రయోజనం చూద్దాం. 112వ కీర్తనలో 3వ వచనం. అంటే మొదటి వచనం నేను చదువుతాను, 3వ వచనం కూడా చదువుతాను. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. కలిమి సంపద. మూడవ ప్రయోజనం ఏంటంటే, ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవునికి భయపడతారో వారి ఇంట కలిమి సంపద ఉంటుంది. దేవునికి భయపడండి. కలిమియు సంపదయు కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి భయపడాలి. అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి. ఎవరైతే దేవునికి భయపడతారో వారికి లేమి ఉండదు. దావీదు భక్తుడు కీర్తనలు 23 అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి లేదు. దేవుడే నా కాపరి అయి ఉన్నాడు, నాకు లేమి కలుగదు. దానికి కూడా ఇంగ్లీష్ బైబిల్లో చక్కని మాట రాయబడి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ఐ షల్ నాట్ వాంట్. నాకు ఇంకా ఏం అవసరం లేదు. దేవుడు ఉంటే ఐ షల్ నాట్ వాంట్. నాకు ఏది అవసరం లేదు. దేవుడు మనకు ఉంటే ఇక మనకి ఏది కోరుతుంది. ఆకాశమందున్న దేవుడు, ఆ పరలోకపు తండ్రి నీకుంటే నీకు ఇంకేమి కొదువ ఉంటుంది? ఏ కొదువ లేదు, లేమి లేదు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. ఈ కలిమి లేమి, ఉన్నత స్థితి, లేని స్థితి, గొప్ప ఐశ్వర్యము, కటిక దారిద్ర్యము, ఈ రెండు ప్రతి మనిషి జీవితంలో ఎదుర్కోవలసినటువంటివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం ఏంటంటే, ఎవరు కూడా కలిమిలో పుట్టి కలిమిలోనే కొనసాగలేరు. ఎవరు కూడా లేమిలో పుట్టి లేమిలోనే కొనసాగలేరు. కలిమిలో పుట్టినవాడు ఒక సమయంలో లేమి కలిగిన వాడై ఉండొచ్చు, ఏం లేనివాడైపోవచ్చు. మనం చూస్తూ ఉంటాం. మీకు అందరికి తెలిసి ఎన్నో ఉదాహరణలు. ఒకప్పుడు సూర్యాపేటలో చాలా ధనవంతులు ఏమి లేని వారు ఉన్నారు.
ఒకప్పుడు కలిమి కలిగిన వారు ఇప్పుడు లేమిలో ఉన్నారు. ఒకప్పుడు లేమిలో ఉన్నవారు ఇప్పుడు గొప్ప కలిమిలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేమిలో ఉన్నాము అని చింతించదు. కలిమిలో ఉన్నప్పుడు గర్వించు. అన్నీ కలిగి ఉన్నప్పుడు గర్వించదు. ఏమీ లేనిప్పుడు చింతించొద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొందరు లక్షాధికారులుగా పుడతారు. పుట్టడమే లక్షాధికారులు. కలిమి సంపదల గృహంలో పుడతారు. కొందరు బీద స్థితిలో పుడతారు, కానీ లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు. ఇదంతా కూడా దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప. కనుక లేమిలో ఉన్నామని చింతించవద్దు. దేవునికి భయపడు. ఫియర్ గాడ్. ఎవరైతే దేవుని యందు భయం కలిగి ఉంటారో వారు లేమిలో ఉన్నప్పటికీ కలిమి సంపద వారి ఇంట్లో ఉంటుంది. మీరు చింతించవద్దు. ప్రభు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఎంత అద్భుతమైన వాక్యం అండి. ఈ వాక్యం చాలదా నీవు ఏ చింత లేకుండా బ్రతకడానికి, ఏ చింత లేకుండా నిశ్చింతగా ఉండడానికి ఈ వాక్యం సరిపోదా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చింతించొద్దు. ఓ భక్తుడు అంటాడు, చితి అనేది చచ్చిన శవాలను కాల్చేటువంటి స్థలం. చితి మంటలు అంటారు కదా. ఈ చితి అనేది చచ్చిన వాళ్ళను కాల్చేటువంటి, చచ్చిన శరీరాలను కాల్చేటువంటి స్థలం. చింత అనేది బతికిన వారిని కాల్చేటువంటిది. చింత అనేది నీలో ఉన్న ఈ చింత, ఈ దిగులు, ఈ విచారం నిన్ను కాల్చివేస్తుంది. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, చితి అనేది చచ్చిన వారి శవాలను బూడిద చేస్తుంది. చింత అనేది బ్రతికిన వారి దేహాలను బూడిద చేస్తుంది. చింతించేవాడు అనుదినము చస్తాడు. ఎప్పుడు ప్రతిదానికి చింతించేవాడు ఆడు ప్రతిరోజు చచ్చి బతుకుతుంటాడు. అందుకే ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు, చింతించవద్దు. వాట్ ఎవర్ హ్యాపెన్స్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ దట్ యు ఆర్ ఫేసింగ్, డోంట్ వర్రీ. దేవునికి భయపడు. కలిమి లేమి అనే దాని గురించి చింతించవద్దు. ఎవరైతే దేవునికి భయపడతారో వారి ఇంట కలిమి సంపద ఉంటుంది. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. కలిమి సంపద వారి ఇంట్లో ఉంటుంది. నాకు తెలుసు చాలా కుటుంబాలు, చాలా లేమిలో ఉన్న కుటుంబాలు దేవుడు ఆశీర్వదించాడు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు. దేవునికి భయపడ్డారు, లేమిలో దేవునికి భయపడ్డారు, కలిమి సంపద వారి ఇంట్లో ఉంచారు. దేవునికి భయపడిన వారు అలాగే ఉన్నారు. నాకు తెలుసు దేవునికి భయపడని వారు అదే లేమిలో ఇంకా బ్రతుకుతూనే ఉన్నారు. దేవునికి భయపడే వారి ఇంట
కలిమి సంపద ఉంటుంది. ఎప్పటికీ లేమిలో ఉండరు. క్రీస్తుని సంపాదించుకోవడం అంటే గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడం. ఎవరైతే దేవునికి భయపడతారో కలిమి సంపద వారి ఇంట ఉంటుంది. తర్వాత 4వ విషయం, 112వ కీర్తనలో 1వ వచనం 2వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడదురు. సంతతి, ఎవరైతే దేవునికి భయపడతారో వారి సంతానం, ప్రియమైనటువంటి దేవుని వారి వంశం, వారి కుటుంబం గురించి దేవుని వాక్యం సెలవు. ఎవరైతే దేవునికి భయపడతారో వారి సంతతి, వారి వంశం, వారి కుటుంబం బలవంతులవుతారు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. దీవించబడతారు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడరు. ఎవరైతే దేవునికి భయపడతారో వారి సంతతి బలవంతులవుతారు. వారి వంశము దీవించబడుతుంది. వారి పిల్లలు దీవించబడతారు. దేవుని బిడ్డలారా, చాలామంది అంటారు మాకేం లేదంటారు, మేమేం సంపాదించలేదంటారు, ఒక ఇల్లు కట్టుకోలేదంటారు, ఒక భూమి కొనుక్కోలేదంటారు, ఒక బంగారం కొనుక్కోలేదంటారు. ఎంతో బాధగా చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి భయపడితే నీ వంశం దీవించబడుతుంది, నీ సంతతి దీవించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది. దేవుని వాక్యం ఇది వాస్తవం అండి, ఇది సత్యం అండి. దేవుని బిడ్డలారా, చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మా తల్లిదండ్రుల ప్రార్థన, మా తల్లిదండ్రుల భక్తి జీవితం, మా తల్లిదండ్రులు దేవునికి భయపడి బీద స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. దేవుడు మమ్మల్ని బలవంతులుగా చేశాడు. దేవుడు మమ్మల్ని గొప్పవారుగా చేశాడనే సాక్ష్యాలు ఎన్ని వింటాం మనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి భయపడే వారి యొక్క సంతతి, వారి పిల్లలు బలవంతులవుతారు. వారి వంశం దీవించబడుతుంది, వారి కుటుంబం దీవించబడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ పిల్లలు దీవించబడాలని నువ్వు కోరుకుంటున్నావా? నీ సంతతి, నీ సంతానం అంటే నీ పిల్లల తరాలు. సంతతి అంటే పిల్లల తరాలు, వంశం ఈ భూమి మీద బలవంతులుగా ఉండాలి, దీవించబడాలని నువ్వు కోరుకుంటున్నావా? నీ సంతతి, నీ వంశము, నీ పిల్లలు, నీ కుటుంబం దీవించబడాలి అంటే, బలవంతులుగా ఉండాలంటే నీవు దేవునికి భయపడాలి. నీవు దేవునికి భయపడాలి. నువ్వు దేవునికి భయపడితే నువ్వు చూడకపోవచ్చు. చాలామంది పిల్లలు ఈ సమాధుల తోటలో, నేను సమాధుల దగ్గర వెళ్ళినప్పుడు, సంవత్సరాలు జరిపించేటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కొందరు చాలా ఏడుస్తూ ఉంటారు.
ఎందుకు ఏడుస్తున్నారు? ఎప్పుడో చనిపోయారు. మేము బాగుండాలని మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. ఈరోజు దేవుడు మమ్మల్ని గొప్పగా చేశాడు, బలవంతులుగా చేశాడు, ఐశ్వర్యవంతులుగా చేశాడు. మా తల్లిదండ్రులు మాతో ఉండి ఈ సంతోషం, ఈ ఐశ్వర్యంలో పాలు పొందుంటే బాగుండేదని ఏడుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లల భవిష్యత్తు, వారి యొక్క ఔన్నత్యం, వారి ఆశీర్వాదంలో మనం పాలు పొందలేకపోయినా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మన పిల్లలు గొప్పవారు అవుతారు, బలవంతులు అవుతారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల గురించి ఏడుస్తూ ఉంటారు, వారి చదువుల గురించి ఏడుస్తూ ఉంటారు, వారి ఉద్యోగాల గురించి ఏడుస్తూ ఉంటారు, వారి వివాహాల గురించి ఏడుస్తూ ఉంటారు. చాలా దుఃఖపడుతూ ఉంటారు. అయ్యో సరిగా చదువుకోలేదు, అయ్యో మంచి ఉద్యోగాలు రావట్లేదు, అయ్యో మంచి సంబంధాలు రావట్లేదు, సరిగా స్థిరపడలేదు అని చాలామంది దుఃఖిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దుఃఖించవద్దు. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 25వ వచనం, పూర్వం చిన్నవాణ్ణి, ఇప్పుడు ముసలివాణ్ణి ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఎంత అద్భుతమైన వాక్యం! ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి మీరు. పూర్వం చిన్నవాణ్ణి, ఇప్పుడు ముసలివాణ్ణి అయి ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. 20వ సామెతల గ్రంథం 27వ వచనం, యథార్థవంతులను నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులందురు. దే విల్ బి బ్లెస్డ్ ఆఫ్టర్ యూ. నువ్వు ఉన్నప్పుడు నీ పిల్లలు సరిగా సెటిల్ కాలేదని ఏడుస్తున్నావేమో, కానీ ఒకరోజు ఉంది, దేవుడు వారిని దీవిస్తాడు వారిని. సామెతల గ్రంథం 27, యథార్థవంతులను నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులగుదురు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లల గురించి భయపడదు, వారి భవిష్యత్తు గురించి భయపడద్దు, సరిగా చదువుకోలేదు అని భయపడద్దు, మంచి ఉద్యోగం రాలేదని భయపడద్దు, మంచి సంబంధాలు కుదరలేదని భయపడద్దు, సరిగా సెటిల్ అవ్వలేదని భయపడద్దు, నాట్ ఎస్టాబ్లిష్ ప్రాపర్లీ, అయ్యో పిల్లలు అని ఏడుస్తూ ఉంటారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, గొప్ప వాగ్దానం. దేవునికి భయపడి వారి సంతతి వారు భూమి మీద బలవంతులందరూ, యథార్థవంతుల వంశం వారు దీవించబడతారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి భయపడి. ప్రకటన గ్రంథం ఆఖరి వారం ఒక వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. మీరు దేవునికి భయపడు, ఆయనను మహిమపరచుడు. ఆయన తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారమును కలుగజేసిన వానికే నమస్కారం చేయుడని గొప్ప స్వరంతో చెప్పు. దేవునికి భయపడండి, ఆయన మహిమపరచండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఆయనకి ఇరువైపులా ఇద్దరు నేరస్తులు సిలువ వేయబడ్డారు. ఇటొక నేరస్తుడు, అటొక నేరస్తుడు.
ఒక నేరస్తుడు అంటాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే దిగు, సిలువలో దిగి నన్ను రక్షించు అంటాడు. ఒక నేరస్తుడు అయితే యేసుక్రీస్తుని ప్రభువుగా గుర్తించాడు. ఆ నేరస్తుని తిట్టు, నువ్వు దేవునికి భయపడవా, నువ్వు దేవునికి భయపడవా అని వాడిని తిట్టి, ప్రభువా నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభువును వేడుకుంటాడు. లాస్ట్ ప్రేయర్ ఆఫ్ దట్ విక్టిమ్, ఆ నేరస్తుని యొక్క ఆఖరి ప్రార్థన, ప్రభువా నీవు రాజ్యంతో కూడా వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి భయపడ్డాడు, దేవుని రాజ్యంలో చేరుకున్నాడు. మరొక నేరస్తుడు దేవునికి భయపడలేదు, నరకాగ్నిగుండంలో నశించిపోయాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి భయపడు, అందరినీ సన్మానించుడి, సహోదరులు ప్రేమించుడి, దేవునికి భయపడి ప్రార్థన చేసుకుంటాం. అందరూ తరలి వచ్చుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, మీకే స్తోత్రాలు నాము చెల్లిస్తున్నాం. దేవునికి భయపడుడి అనే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకే స్తోత్రాలు. మీ వాక్యమును బట్టి, వాక్య సందేశాన్ని బట్టి మీకే స్తోత్రాలు. మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ మాకు సహాయం దయచేయండి, దీవించండి. దేవునికి భయపడుతులో ఉన్న ప్రయోజనాలను బట్టి మీకే స్తోత్రాలు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామము అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. కానుకలు సమర్పించుకుందాం. దేవుని సేవ కొరకైన కానుకలు సమర్పించుకుందాం. పరిచారకులు త్వరగా. మరణించిన వారికి అందరూ కనిపిస్తారు, ధనవంతుడు దూరము నుండి లాజరు. మన సంఘ సభ్యులు జిల్లా బెంజమిన్ గారు ప్రభువును నిద్రించారు. దుఃఖంలో ఉన్న వారి కుటుంబం వరకు ప్రార్థన చేయండి. తర్వాత యాటోత్తు పద్మ గారు ప్రభువునందు నిద్రించారు. గత వారంలో ఇద్దరు ప్రభువునందు నిద్రించారు. దుఃఖంలో ఉన్న ప్రార్థన చేయండి. తర్వాత నందమూరి సుధారాయుడు గారి యొక్క రెండవ కుమారుడు చిన్న బైపాస్ సర్జరీ జరిగింది హైదరాబాద్లో. కానీ బాగా జ్వరం వస్తుంది. బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు, ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు. చిన్న కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నారు. మీరంతా జిల్లా బెంజమిన్ గారు విడిచిపెట్టిన కుటుంబానికి, జాటో పద్మ గారు విడిచిపెట్టిన కుటుంబానికి ప్రార్థన చేయండి. మరి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న చిన్న కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం.
మార్చబడిన కానుకల పైన, కానుకలు అర్పించిన దేవుని బిడ్డల పైన దైవాశీర్వాదాలు ఉన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలిచి ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. గొప్ప దేవా, నీకే స్తోత్రం. ఈ ఆరాధన అంతట్లో మీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకై నీకే స్తోత్రాలు స్తోత్రాలు నాయన. మా ప్రభువా, కానుకల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కానుకలు అర్పించిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీరు ధైర్యపరచండి, వారిని దీవించండి నాయన, దీవించండి. నూరంతల ఫలము ఆశీర్వాదము మీ బిడ్డలకు కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కానుకలు మీ మహిమ కొరకు వాడబడినట్లుగా ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందేలా అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మార్పులను క్షమించి శోధనలో ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఆశీర్వాదం, సకల దీవెన మనకు, మన కుటుంబాలకు, ఈ ఆలయంలో ఆరాధనలో పాల్పంచి ఉన్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుండును గాక. ఆమేన్. Praise the Lord. God bless you. God be with you and peace be with you.